బ్రేకింగ్ న్యూస్. రేపు జపాన్లో మెగా సునామీ విరుచుపడబోతోందా? జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తబోతోందా? బాబా వాంగా జోస్యం నిజమబోతోందా? ఆన్లైన్లో ప్రస్తుతం జూలై 5th డిజాస్టర్ ట్రెండింగ్గా మారబోతోంది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ ఆమె చెప్పిన గత ప్రెడిక్షన్స్ నిజమయ్యాయనే వాదనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. జపాన్లో ఇప్పటికే విమాన ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. గతంలో బాబా వాంగా చెప్పిన విషయాలు చాలా వరకు నిజమయ్యాయి. కరోనాను ముందే ఊహించి చెప్పింది బాబా వాంగా. దీంతో ఆమె చాలా ఫేమస్ అయింది. రియో తత్సుకి అసలైన పేరు. ఆమె న్యూ బాబా వాంగాగా జపాన్లో ప్రసిద్ధి చెందింది. రేపటి సునామీ గురించి ఆమె 20 ఏళ్ల ముందే పుస్తకంలో రాసింది. ద ఫ్యూచర్ ఐ సా, నేను దర్శించిన భవిష్యత్ పేరుతో ఆమె పుస్తకాన్ని రాసింది. స్వయంగా ఆమె చేత్తో రాసిన పుస్తకమే ద ఫ్యూచర్ ఐ సా. అంటే నేను భవిష్యత్తును ముందే చూశానంటూ ఆమె రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. 2011లో జపాన్ను వణికించింది భూకంపం. సునామీ ముందే చెప్పింది తుత్సుకి. ఈ నేపథ్యంలో ఆమె రాసిన పుస్తకంలోని అంశాలు చాలా వరకు నిజం అవుతుండడంతో రేపటి ప్రళయానికి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. అయితే జపాన్ బాబా వాంగా చెప్పిన అంశాలు నిజం కాబోతున్నాయా? రేపే ఆమె చెప్పిన చివరి తేదీ. మరి రేపు ఏం జరగబోతోంది? పసిఫిక్ మహాసముద్రంలో మహాప్రళయం సంభవించబోతుందా? మీరు చూస్తున్న ఆ వ్యక్తే ఆమె బాబా వాంగా. ఈమె అసలు పేరు తత్సుకి. ఈమె జపాన్లో వాంగా ఆర్టిస్ట్గా ప్రసిద్ధి చెందింది. చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదంలో ఆమె కళ్ళు కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె కంటి చూపు లేకుండానే అంధురాలుగా ఉంది. కానీ భవిష్యత్తును ముందే ఊహించి ప్రపంచ భవిష్యత్తును ఆమె పుస్తకం రూపంలో రాసింది. ద ఫ్యూచర్ ఐ సా, నేను భవిష్యత్తును ముందే దర్శించాను పేరుతో ఆమె రాసిన పుస్తకం వైరల్గా మారింది. ఎస్, మీరు చూస్తున్న వ్యక్తి ఆమె బాబా వాంగా. ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్గా మారింది. అసలు ఎవరు ఈ బాబా వాంగా అనే అనేక అనుమానాలు మీకు కలగవచ్చు. ఆమెను మరో కాలజ్ఞానిగా చెప్తుంటారు కొందరు జ్యోతిష్య పండితులు. బాబా వాంగా చెప్పిందంటే వెన్నులో వణుకు, గుండెల్లో గుబులు ఖాయంగా కనిపిస్తోంది. దీనికి కారణం గతంలో ఆమె చెప్పిన కొన్ని జోస్యాలు ఫలించడమే. ఇంతకు ఎవరీమే, ఏ దేశానికి చెందిని, ఆమె చెప్పిన వాటిలో ఎన్ని నిజమయ్యాయి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి బల్గేరియా దేశానికి చెందిన బాబా వాంగా ప్రముఖ కాలజ్ఞానిగా, జ్యోతిష్య శాస్త్ర నిపుణులుగా, ప్రపంచ భవిష్యత్తును అంచనా వేయగలిగే దివ్య జ్ఞానిగా పేరుంది. అంతేకాకుండా ఆమె గొప్ప ఆధ్యాత్మికవేత్తగా కూడా చెప్తారు కొందరు పరిశీలకులు. 85 ఏళ్ల వయసు వరకు కూడా జీవించి 1996లో కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ భవిష్యత్తును ముందుగానే ఊహించి ఒక పుస్తకంలో రచించింది. భూమండలంపై వచ్చే పర్యావరణ మార్పులను, ప్రకృతి వైపరీత్యాలను, ఉపద్రవాలను ముందుగానే పసిగట్టగలిగారు. ఆమె దివ్య దృష్టికి ఏదైనా విషయం వస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించారు ఆమె. ఇంతకీ ఆమె జరిగిన వాటిలో ఎన్ని నిజమయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అగ్రరాజ్యం అమెరికాపై లోహ విహంగాలతో దాడులు జరుగుతాయని, వేల మంది అమాయక ప్రజలు మరణిస్తారని ముందుగానే పసిగట్టారు ఆమె. ఆమె చెప్పిన విధంగానే అమెరికాలో ట్విన్ టవర్స్లో విమానాలు దూసుకెళ్లి భారీ ప్రాణ ఆస్తి నష్టం కలిగించింది. అలాగే 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలో పెద్ద ఎత్తున సముద్రపు రాకాసి అలలు పోటెత్తాయని చెప్పారు. అవి భూభాగాన్ని మింగేస్తుందని, తీరని నష్టాన్ని కలిగిస్తుందని భవిష్యత్ చెప్పారు. ఆమె అన్న విధంగానే ఇండోనేషియాలో పెద్ద ఎత్తున సునామీ అలలతో విరుచుపడింది. సునామీ ముంచెత్తి తీరాన్ని నష్టాన్ని మిగిల్చింది. అది కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకొని ఆనందంగా ఉన్న వారిపై మృత్యువు సునామీ రూపంలో విలయ తాండవం చేసింది. అంతేకాకుండా వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను 60 ఏళ్ల క్రితమే అంచనా వేశారు ఆమె. ధ్రువ ప్రాంతాల్లో మంచు పర్వతాలు కరిగిపోతాయని, వేడి గాలులు, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆమె చెప్పిన మాట అక్షర సత్యమని నిరూపితమైంది. మంచు పర్వతాలు కరిగిపోవడం కారణంగా సముద్రపు మట్టాలు పెరిగిపోయి వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లని ప్రాంతాలు తీవ్రమైన వేడిగాను మారిపోయాయి.
అలాగే అనేక అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతాయని చెప్పారు. అవి జరిగాయి. ఇక సామాజిక పరిస్థితులే కాకుండా రాజకీయ అంశాలపై కూడా ఆమె జోస్యం చెప్పారు. అది కూడా నిజమైంది. అమెరికాలో 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికా జాతికి చెందిన అమెరికన్ ఎంపిక అవుతాడంటూ చెప్పారు. ఎస్, బాబా వాంగా చెప్పిన విధంగా 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా కొనసాగారు. ఎస్, ఇది నిజమైందిగా. 2019లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ ప్రపంచం అల్లకల్లోలమవుతుందన్నారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా భారీ నష్టాన్ని చవిచూశాయి. ఇది నిజమైంది. బాబా వాంగా చెప్పింది అక్షరాల దాదాపుగా నిజమవుతూ వస్తున్నాయి. ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన అంశం, బ్రిటన్ యువరాణి డయానా ఆకస్మిక మరణాన్ని కూడా ముందుగానే వెల్లడించారు ఆమె. ఈ క్రమంలోనే ఆమె కారు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. ఇది నిజమైంది. ఇకపోతే ఇప్పటి వరకు చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. ఈ క్రమంలోనే 2025 జూలై 5న జపాన్లో పెను భూకంపం సంభవిస్తుందంటూ ఆమె జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడి వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న జపాన్ ఐలాండ్స్ ఇప్పుడు పూర్తిగా గడిచిన కొన్ని గంటలుగా వరుస భూకంపాలకు గురవుతున్నాయి. ఈ వరుస భూకంపాలు సునామీకి దారి తీస్తాయన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇకపోతే 2130 నాటికి భూమిపై ఒక్క జీవి కూడా ప్రాణాలతో ఉండాలని, ప్రపంచం నశించిపోతుందని తన పుస్తకంలో రాసుకొచ్చారు. అయితే అంతరిక్షంలో సాగర గర్భంలో నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారని తెలిపారు. ఈ క్రమంలోనే 3005 సంవత్సరం నాటికి మానవులు అంగారక గ్రహంపై నివసిస్తారని, అక్కడ కూడా యుద్ధాలు జరుగుతాయని పేర్కొన్నారు. బాబా వాంగా చెప్పిన అనేక అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇలా ఆమె చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటి ఫలించడంతో ఆమెను మరో కాలజ్ఞాని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామితో పోలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు జరిగాయి. ఇక మిగిలింది జపాన్ మెగా భూకంపం, అంగారక గ్రహంపై యుద్ధం. ఈ రెండిట్లో జపాన్ భూకంపం జూలై 5న జరుగుతుండడంతో ప్రపంచ దేశాలు ఉత్కంఠగా చూస్తున్నాయి. మరో కాలజ్ఞానిగా చెప్పుకునే బాబా వాంగా, మరో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా చెప్పుకునే బాబా వాంగా చెప్పిందే ఇప్పుడు నిజం కాబోతోందా? గతంలో ఆమె చెప్పిన అనేక అంశాలు ప్రపంచవ్యాప్తంగా రుజువయ్యాయి. బరాక్ ఒబామా అధ్యక్షుడు అవుతారన్నారు, బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యారు. డయానా చనిపోతుంది, బ్రిటన్ యువరాణి అన్నారు, ఆమె చనిపోయింది. కరోనా వస్తుందన్నారు, కరోనా వచ్చింది. 2011లో సునామీ వస్తుందన్నారు, సునామీ వచ్చింది. ఇలా చాలా అంశాలు వెల్లడయ్యాయి. జూలై 5న మహాప్రళయం రాబోతోంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర గర్భం నుంచి ఉవ్వెత్తిన రాకాసి అలలు ఆకాశమంత ఎత్తున ఎగిసిపడతాయి. అవి అక్కడి ప్రజల్ని ముంచెత్తుతాయి. లక్షలాది మంది సముద్రంలో కలిసిపోతారంటూ బాబా వాంగా, తత్సుకి అలియాస్ బాబా వాంగా చెప్పిన జోస్యం నిజం కాబోతోందా? ఇప్పుడు ఇదే ట్రెండింగ్గా మారుతుంది. జూలై 5th డిజాస్టర్ పేరుతో సోషల్ మీడియాలో, ఆన్లైన్లో తెగ ట్రెండ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతుంది. అనుకున్నట్టుగానే మొత్తం పసిఫిక్ మహాసముద్ర తీరంలో పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. పూర్తిగా ఒక జాయింట్ క్లౌడ్, ఒక భారీ మేఘం ఆ ప్రాంతాన్నంతా కూడా ఆవరించింది. పూర్తిగా జపాన్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి, విమానాలు రద్దయ్యాయి. ఇప్పటి వరకు గడిచిన 2 వారాల్లో 1000 భూకంపాలు నమోదయ్యాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. గడిచిన 10-12 రోజుల్లో ఇప్పటి వరకు 1000 భూకంపాలు నమోదయ్యాయంటే నమ్ముతారా? జపాన్లో కోర్స్ జపాన్ సాధారణంగా భూకంపాల జోన్లో ఉంది, రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. పసిఫిక్ మహాసముద్ర తీరంలో టెక్టానిక్ ప్లేట్స్ చాలా చురుగ్గా కదులుతాయి. ప్రతి ఏటా 1500 భూకంపాలు జపాన్లో సహజమని చెప్తారు. కానీ ఇప్పుడు ఆమె చెప్తున్న ఈ మహాప్రళయానికి సంబంధించి శాస్త్రవేత్తలు అయితే ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేదంటున్నారు, ఎలాంటి ఖచ్చితత్వంతో కూడుకుంది కాదు అంటున్నారు. ఎందుకంటే ఆమె చెప్పిన విషయాలు యాదృచ్ఛికమే కావచ్చు, కానీ ఇక్కడ ఆమె చెప్పిన అంచనాలు నిజమయ్యే అవకాశం లేకపోవచ్చు అని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి శాస్త్రీయమైనటువంటి ప్రాక్టికల్ ప్రూవ్ ఏంటి లేదు అని చెప్తున్నారు. సాధారణంగా జపాన్లో సంభవించే భూకంపాల మాదిరిగానే ఇప్పుడు భూకంపం రావచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికీ టోంగారా దీవుల్లో దాదాపు 12 టోంగారా దీవులు ఉన్నాయి. 700 మంది నివసిస్తారు. ఇప్పటికే అవన్నీ కూడా ఖాళీ చేస్తున్నారు.
ఆ ప్రాంత ప్రజలంతా కూడా సురక్షితానికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు జరగబోయే జూలై 5న అంటే శనివారం నాడు జరగబోయే మహా భూకంపం, రాబోయే మహా ప్రళయం నిజంగా రాబోతుందా? బాబా వాంగా చెప్పినట్టుగా మరొక మహాప్రళయం ముంచుకు రాబోతుందా? ఏం జరగబోతుంది? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతుంది. ఆమె చెప్పిన అంశాలు ఇప్పటి వరకు చాలా వరకు నిజం కావడంతో బాబా చెప్తున్న అంశాలన్నిటిపైన ఆసక్తి రేగుతోంది. బల్గేరియాలో పుట్టిన బాబా వాంగా ఇప్పటి వరకు చెప్పిన అంశాలన్నీ కూడా దాదాపుగా అక్షర రూపం దాల్చాయి. ద ఫ్యూచర్ ఐ సా అంటూ ఆమె రాసిన, నేను దర్శించిన భవిష్యత్తు పేరుతో ఆమె రాసిన పుస్తకం అనేక అంశాలు ఆమె చేతితో రాశారు, స్వయంగా చేతితో రాశారు. ఆమె రాసిన అనేక అంశాలు ఇప్పుడు చాలా వరకు నిజం అయ్యాయి. ఇక చాలా వరకు కూడా జరగబోయే అంశాలు కూడా ఆమె వెల్లడించడంతో ఈమె మహాకాలజ్ఞానిగా చెప్తున్నారు. అంతేకాదు ఇక రాబోయే రోజుల్లో 2130 నాటికి భూమిపై జనాలు ఉండరు, ప్రపంచం నశించిపోతుంది, అంతరిక్షంలో సాగర గర్భంలో నివసించేందుకు ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాదు 3005 నాటికి అంగారకానికి మానవులు వెళ్తారు, అక్కడ కూడా యుద్ధాలు జరుగుతాయంట చెప్తున్నారు. అదంతా భవిష్యత్. కానీ 2025 జూలై 5 రేపే శనివారం రోజు తేదీ దగ్గర పెడుతుంది. ఆమె చెప్తున్న సమయం దగ్గర పడుతుంది. దీంతో ఆమె చెప్పిన ప్రెడిక్షన్ నిజం కాబోతుందా? ఆమె చెప్పిన జోస్యం నిజం కాబోతుందా? పసిఫిక్ మహాతీరంలో మహాప్రళయం ముంచుకు రాబోతుందా? వాతావరణ పరిస్థితులు నిజం కాబోతున్నాయా? 60 ఏళ్ల క్రితమే ఆమె అంచనా వేశారు. ధ్రువ ప్రాంతాల్లో మంచు పర్వతాలు కరుగుతాయి, వేడిగాళ్ళు వస్తాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అంటూ ఆమె చెప్పారు. అక్షర సత్యంగా నిరూపితమైంది. మంచు పర్వతాలు కరిగిపోవడం కారణంగా సముద్ర మట్టాలు పెరిగిపోయాయి, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్ల ప్రాంతాలు వేడిగా మారాయి, అనేక అగ్నిపర్వతాలు విస్ఫోటనాలు జరిగాయి, నిజమయ్యాయి. సామాజిక పరిస్థితులు కాకుండా రాజకీయ అంశాలపై జోస్యం చెప్పారు. బరాక్ ఒబామా ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు అవుతాడన్నారు, అధ్యక్షుడయ్యారు. 2019లో కరోనా వస్తుందని చెప్పారు, కరోనా వచ్చింది. ప్రపంచమంతా కూడా అతలాకుతలమైంది, ప్రపంచమే షట్ డౌన్ అయింది, ప్రపంచమే ఆగిపోయింది. ఎస్, నిజమే, బాబా వాంగా చెప్పింది నిజమైంది. ఇక బ్రిటిష్ యువరాణి డయానా మరణాన్ని కూడా ఆమె ముందుగానే చెప్పారు. కారు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. చూడాలి ఏం జరగబోతుంది. ఇప్పటి వరకు ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. ఈ క్రమంలోనే 2025 జూలై 5 అంటే రేపే తేదీ దగ్గర పడుతుంది. ఏం జరగబోతోంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వేచి చూడాల్సిందే.